నేను మీ సతీష్, మీరు చూస్తున్నారు ప్రేమస్వరం యూట్యూబ్ ఛానల్. ఏంటి పేజీలు తిరుగుతున్నాయి, అక్షరాలు కనబడుతున్నాయి అనుకుంటున్నారు కదూ? చేతితో లిఖించబడిన పరిశుద్ధ గ్రంథము ఇది. ఒక సిస్టర్ క్లార్ వారి స్వహస్తాలతో ఈ యొక్క గ్రంథాన్ని లిఖించడం జరిగింది. మరి ఈ గ్రంథము గురించి, సిస్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాసినటువంటి బైబిల్ చూద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథము తెలుగు బైబిల్నే ఆమె చేతితో రాసిన. అమ్మగారిని మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం. అమ్మగారి పేరు క్లేర్. అమ్మగారే తన స్వహస్తాలతో ఈ తెలుగు బైబిల్ మొత్తం రాసినటువంటి గొప్ప దృశ్యం. ఈ తెలుగు బైబిల్ తన స్వహస్తాలతో రాత్రింబవళ్ళు కష్టపడి రాసింది అమ్మగారు. అమ్మగారు మా గురించి ఏమైనా 2-3 మాటలు చెప్పగలరా? ఇది రాయాలని అనుకొని మొదలు పెట్టలేదు, నా ఆరోగ్యం బాగలేకుండా. అప్పుడు ఈ ఫియాత్ మిషన్ వాళ్ళు ఇలాగ రాయడం గురించి ఒక నోటీస్ పంపించారు. అది చదివినప్పుడు కొంచెం రాసి చూస్తామని, ఒక్క పేజ్ ఏమో రాసి చూస్తామని నేను మొదలు పెట్టాను. 1 పేజ్ అయింది, 2 పేజ్ అయింది, 1 అధ్యాయం అయింది. ఇంకా కంటిన్యూ చేసి ఒక 2 నెలలతోని న్యూ టెస్టమెంట్ మొత్తం అయిపోయింది. అది అటు పంపించినాక నాకు ఒక బాధ మనసులో, ఇంకా రాయాలని, ఇంకేం రాయాలని కీర్తన గ్రంథం రాశాను. అది కొన్ని రోజులు కదా అయిపోయింది. అప్పుడు నేను ఫస్ట్ మొదలు పెట్టాను, ఆదికాండం మొదలు పెట్టాను. ఆదికాండం మొదలు పెట్టి ఒక 1.5 సంవత్సరం పట్టింది. 1.5 సంవత్సరం పట్టింది మొత్తం, ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు. ఓకే, చాలా సంతోషం సిస్టర్. ఒక కేరళ అమ్మగారు అయ్యుండి తెలుగు రాయడం అంటే చాలా చాలా సంతోషం. ఫస్ట్ రాసినప్పుడు ఒక్కొక్క అక్షరం చూసుకొని మెల్లగా మొదలు పెట్టాను. తర్వాత స్పీడ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మీ స్వహస్తాలతో రాయిపించారు తన యొక్క పరిశుద్ధ గ్రంథం. చాలా మంది ఇది చూసుకొని ఇక్కడ రాశారు. ఓకే, మీరే ఫస్ట్ టైం అనుకుంటా మన ఆంధ్రాలో, ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మీరే ఫస్ట్ టైం అనుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులో ఉన్నటువంటి దాన్ని మొత్తం తెలుగులో రాయడం అనేది ఫస్ట్ టైం కదా? ఎస్, చాలా సంతోషం. అమ్మగారి పేరు క్లేర్. Which congregation, sister? CMC congregation. And now I would like to introduce the sister, provincial of this CMC congregation. Please kindly come and speak for us few words. I'm from Visakhapatnam diocese, sister. Yes. No, he is from Eluru. Now speak for us for few words. Not only for us, this people around this parishioners, those who are working in the school, if we get an information from any retreat center and write only the Gospel of St. John or St. Matthew, then immediately she goes to this school institution here, no? Watchman, IML, teacher, పిల్లలు అందరితో రెవల్యూషన్ మాత్రం 119 మంది రాశారు. ఇవాళ then give some incidents like that. She not only she writes it, she motivates others also to write. Very good, sister. We are really happy to meet you and both of you. Thank you for a beautiful moment, for this beautiful moment. We have a great occasion to see this Bible and you. She submitted this one in a Fiat mission in Kerala. Yes. Then they gave a medal, a certificate, and also 2,000 rupees consolation prize check. Oh, wow. This is the Fiat mission. Okay. Thank you so much for this. Because of that writing, she got good health. Okay. Yes, it's a great blessing of God, really. Yes, sister. Thank you so much for this. But then English lo. Hi friends, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజున ఆదిలాబాద్ మేత్రాసంలో ఉన్నటువంటి సిఎంసి కాంగ్రిగేషన్కి వచ్చాం. కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి మన ప్రొవిన్షియల్ అమ్మగారు, ఇంకో పక్కన సిస్టర్ క్లేర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మేము చూపించేటటువంటి అద్భుతం ఏంటంటే, ఒక ఫాదర్గా చాలా సంతోషపడుతున్నాను. నేను చేయలేనటువంటి ఒక కార్యాన్ని ఒక అమ్మగారు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ఉన్నటువంటి మన పవిత్ర గ్రంథాన్ని స్వహస్తాలతో ఆమె రాయటం చాలా సంతోషంగా ఉంది. ఇది మీరు ఇక్కడ మన ముందున్నటువంటి పవిత్ర గ్రంథాన్ని చూడొచ్చు. తెలుగులోనే వారి స్వహస్తాలతో మన సిస్టర్ గారు రాయటం జరిగింది. ప్రారంభం నుంచి అంతం వరకు కూడా ఆమె స్వహస్తాలతో రాయటం
ఈ రోజు మనం చూస్తున్నాం. దీనికి కలిగినటువంటి ఫలితాన్ని కూడా అమ్మ చెప్తూ ఉన్నారు. అనారోగ్యంలో ఉన్నటువంటి పరిస్థితిలో ప్రారంభించినటువంటి ఈ పవిత్ర గ్రంథం పూర్తి చేయడం మాత్రమే కాదు, ఇదిగో మన అమ్మగారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చారు దేవుడు అని ఆమె సాక్ష్యాన్ని పలుకుతున్నారు. ఇది నిజంగా దైవ ప్రణాళిక. దేవుడు ఆయన జీవితంలో తల్లికిచ్చినటువంటి ఆరోగ్యానికి గాను, ఆమె జీవితంలో చేసినటువంటి గొప్ప మేలులకు గాను ఇది దేవునికి కృతజ్ఞత కానుకగా మన సిస్టర్ గారు రాస్తూ ఉన్నారు. అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి పనులు ఎన్నో కూడా మాకు చేయాలని, తల్లి శ్రీ సభను ఈ విధంగానే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. సిస్టర్ గారు తెలుగు రాయటం పూర్తి చేశారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో కూడా మొత్తం బైబిల్ని రాయడానికి ప్రారంభించారు. ఆల్మోస్ట్ ప్రొవెబ్స్ వరకు రీచ్ అయ్యాలని చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఆరోగ్యం ఇంకా దేవుడు కలగచేయాలని, ఇంగ్లీష్లో కూడా పరిపూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సిస్టర్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ అమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పరలోకమందున్న మా తండ్రి, స్తుతింపదగును నీ మహిమా, ఇక పరములలో నిండి సదా పరిపావనమై వెలుగొందును. పరిశుద్ధ నిత్యం పరిశుద్ధులు, నీవే పరిశుద్ధ